వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీనిక. డీటెయిల్ చూస్తే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతకు నిలువెత్తు రూపం వాకాడ తిరుమలరావు అనే చెక్ బౌన్స్ కేసు నిందితుడు. కాంట్రాక్టర్గా విఫలమై చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావడంతో రకరకాలుగా బెదిరింపులకు దిగి పోలీస్ కేసులు ఎదుర్కొంటూ ఇప్పుడు తనకే డబ్బులు ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. చెక్ బౌన్స్ కేసులు కోర్టు విచారణకు రావడంతో మీడియాకెక్కి నానా యాంగి చేస్తున్నాడు. ఇక మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లుగా అతడి కథ చూడండి. చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకాడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఇప్పుడు మరింత దిగుజారుడుతనం ప్రదర్శించాడు. పేరు మోపిన నిర్మాణ సంస్థ ఆదిత్య మీద బురద చల్లటానికి 4-5 నెలల నాటి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా 75,16 లక్షల రూపాయల చెక్కులు బౌన్స్ చేశాడు. 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగాక తనకే డబ్బులు ఇవ్వాలంటూ మొన్న ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఎఫ్ఐఆర్ చూపిస్తూ ఈరోజు మీడియాలో హడావిడి చేశాడు. 75,16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్టు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి పూనుకోవటం అతగాడి దిగజారుడుతనానికి నిదర్శనం. 75 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకాడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఇప్పుడు మరింత దిగుజారుడుతనం ప్రదర్శించాడు. పేరు మోపిన నిర్మాణ సంస్థ ఆదిత్య మీద బురద చల్లటానికి 4-5 నెలల నాటి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా 75,16 లక్షల రూపాయల చెక్కులు బౌన్స్ చేశాడు. 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగాక తనకే డబ్బులు ఇవ్వాలంటూ మొన్న ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఎఫ్ఐఆర్ చూపిస్తూ ఈరోజు మీడియాలో హడావిడి చేశాడు. 75,16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్టు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి పూనుకోవటం అతగాడి దిగజారుడుతనానికి నిదర్శనం. 75 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకాడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఇప్పుడు మరింత దిగుజారుడుతనం ప్రదర్శించాడు. పేరు మోపిన నిర్మాణ సంస్థ ఆదిత్య మీద బురద చల్లటానికి 4-5 నెలల నాటి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా 75,16 లక్షల రూపాయల చెక్కులు బౌన్స్ చేశాడు. 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగాక తనకే డబ్బులు ఇవ్వాలంటూ మొన్న ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఎఫ్ఐఆర్ చూపిస్తూ ఈరోజు మీడియాలో హడావిడి చేశాడు. 75,16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్టు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద వ్యక్తుల బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి పూనుకోవటం అతగాడి దిగజారుడుతనానికి నిదర్శనం.